నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆత్మగౌరవం ఉంటే అదే గ్రామంలో ఉన్న రెడ్డి గారితో ఢీకొను. నువ్వు యాదవరాజు అయితే రాజకీయాల్లో ఢీకొను. తిరుగబడి తీరనిదేరో లేదురో బతుకు యుద్ధమే చేద్దాము గట్టు దౌలెండిరో కూచర్పల్లి అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. మనతో సర్పంచ్ గారైన రాజు యాదవ్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, రాబోయే 5 సంవత్సరాలలో మీ గ్రామాన్ని మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు? ఇంతకుముందు మా విలేజ్ కుటుంబం చాలా వెనుకబడి ఉంది. వెనుకబడి ఉన్న క్రమంలో ఇప్పుడు మాకు కేసీఆర్ గారు మాకు అందుబాటులోకి వచ్చాడు. ఇప్పుడు మాకు కొన్ని సబ్ స్టేషన్, సీసీ రోడ్లు కొంచెం మాకు అనుకూలంగా మా విలేజ్కి గత 10 సంవత్సరాల నుంచి ఈ పనులు ఈ కేసీఆర్ గారు వచ్చిన అదృష్టం వల్ల మాకు చాలా చక్కగా పనులు జరుగుతుంది. మాకు కేసీఆర్ గారు వచ్చిన కాలండి మాకు ఒకటి సబ్ స్టేషన్, ఇక్కడ చాలా సీసీ రోడ్ల వర్క్, ఒకటి కమిటర్ భవనం ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యంగా మా పాలకవర్గం నాతో పాటు చాలా చక్కగా పనిచేస్తున్నారు. పార్లమెంట్లైనా ఉప సర్పంచ్ అయినా తోటి వాళ్ళతోటి నేను కూడా కలిసి చాలా చక్కగా పనిచేస్తున్నాం. అందరి సమక్షంలో మేము కలిసి ఈరోజు బస్సు పాలకుర్తి టు హన్మకొండ వరకు తెప్పించుకోగలిగినాం. ఇదే రోజు మాకు బస్సు ప్రారంభోత్సవం ఉంది. దానికి మాజోడు రాంబాబు నింగల జయశెట్టి గారు వచ్చి ఆహ్వానిస్తున్నారు. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి? మాకు అంతకుముందు సంవత్సరాల కంచెలు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను తెలిసిన 6 నెలల నుండి నీటి సమస్య లేకుండా, లైట్ల సమస్య లేకుండా, ఇట్లాంటి విలేజ్లో జరిగే చిన్న చిన్న సమస్యలు మొత్తం చాలా సక్రమంగా చేస్తున్నాను. మాకు మెయిన్గా ఒకటి గోవర్ధన్ నుండి విశాఖపట్నం వరకు మాకు ఒకటి బీడీ రోడ్ వాళ్ళని నాకు ఒక కోరిక ఉంది. ఈ 5 సంవత్సరాలలో నా కోరిక నెరవేరాలని అనుకుంటున్నాను. ఈ ఎమ్మెల్యే గారిని మేము సంబంధించి అడిగి ఎమ్మెల్యే గారి ద్వారా మేము ఆ రోడ్డు చేసుకోవాలని కోరుకుంటున్నాం. నాకు అలా ఒకటి ఉంది. ఓకే సార్, మీ వయసు గెలిపించిన మీ గ్రామ ప్రజలందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గత 10 సంవత్సరాల పాలన కంటే నేను ఇంతకుముందు జనరల్లోనే వాళ్ళు చేసిన పనుల కంటే నేను ఇప్పుడు కూడా జనరల్ సీట్లో ఒక బీసీ బిడ్డనైనా జనరల్ వాళ్ళు చేసిన పనుల కంటే నేను చాలా చక్కగా చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. నాతో ఓటేసిన ప్రజలు కూడా వాళ్ళు చాలా చక్కగా ఇస్తున్నాం అనేది వాళ్ళు అంటున్నారు. అది నేను చెప్పుకోవడం కాదు, చాలా చక్కగా అంటున్నారు. 10 సంవత్సరాల నుండి జనరల్లో చేసిన వాళ్ళ పనుల కంటే బస్సులు అప్పేయడం, సబ్ స్టేషన్, సీసీ రోడ్లు, ఒకటి హాస్పిటల్ ఇలాంటి మీ ఆధ్వర్యంలో చాలా చక్కగా వస్తున్నాయండి. ఇదంతా లీల కడేష్ గారి వారిది. ఓకే సార్, మీ పాలకవర్గం మీతో ఎలా ఉంటుంది? పాలకవర్గం నేను వాస్తవంగా చెప్పాలంటే రేపలు గెలిచాను, కాంగ్రెస్లో ఉన్నాను. పాలకవర్గం కాంగ్రెస్ వాళ్ళైనా కూడా మేము ఇంత సమైక్యంగానే పనిచేసుకుంటున్నాము. ఎలాంటి ఇబ్బంది మాత్రం లేదు. కలిసిమెలిసి కరెక్ట్గా పనిచేసుకుంటున్నాము. 90% నేను చెప్పిన వాళ్ళు వింటున్నారు, వాళ్ళు చెప్పిన కూడా కలిసిపోగలిగే విధానం ఇక్కడే పనిచేసుకుంటున్నాం. అది చాలా హ్యాపీగా నడుస్తుంది. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఛానల్ ద్వారా మాకు చిన్న చిన్న కోరికలు ఉన్నాయి. మేము అంత పాలకవర్గం కలిసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కొన్ని మా పనులు చేయించుకోవాలి. ఈ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, నేను కూర్చొని గ్రామంలో ఉన్న క్రమంలోనే పనులు చాలా చక్కగా చేయాలనే ఆశ మాత్రం నాకు పాలకవర్గం నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఇళ్ళ దగ్గర ఇప్పుడు ఇంకొక 4 సంవత్సరాలు ఇలాగే సపోర్ట్ చేస్తే మా విలేజ్ని ఆదర్శ గ్రామంగా మారవాలన్నది నా యొక్క కోరిక. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.